ఏమండి ఏమండి భయపడకండి, మిమ్మల్ని మేమేం చెయ్యం. అతని తలకి గాయమైంది, హాస్పిటల్కి వెళ్దామా? మీతో వచ్చిన ఆయనకి గాయమయ్యి స్పృహ కోల్పోయారు. మీరెవరు? ఆయన మీకేమవుతారు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ కొడుకు. నేను రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను ఫాలో అవుతాడు. ఈ రోజు కూడా అలాగే ఫాలో అయి వెళ్ళిపోతాడు అనుకున్నాను, కానీ తను స్పృహ కోల్పోయాడని అబద్ధం చెప్పావండి. తను స్పాట్లోనే చనిపోయాడు. ఇక్కడ జరిగింది మేము ఎవరితోనూ చెప్పం. మీరు కూడా ఎవరితోనూ షేర్ చేయకండి. వీడిని కార్ని మేము చూసుకుంటాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మేము డ్రాప్ చేసేస్తాం. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? జీ, మనమే కదా యాక్సిడెంట్ చేస్తాం, మనమే దాన్ని హ్యాండిల్ చేయాలి. మరి ఎక్కువ ఆలోచించకండి. ఇది మేము మీకోసమే చేస్తాం. ఇక్కడే ఆపేయండి. హలో, ఒక నిమిషం. ఆఫీస్కి వెళ్ళొచ్చేటప్పుడు షాపింగ్కి వెళ్ళారు. తిరిగి వచ్చి చూస్తే బండి లేదు. ఎవరో దొంగిలించేశారు. ఎవరు అడిగినా సరే ఇదే చెప్పాలి. సరే అండి. ఓకే. ఇల్లు ఎక్కడ? పక్కనే సార్. పక్కనేనంటే నంబర్ 25. సరే, ఓకే, వెళ్ళు. జీ, ఏదైనా ఐడియా ఆలోచించారా? బాడీ ఎలా డిస్పోజ్ చేయడం అని? బ్రదర్, నా దగ్గర ఏ ఐడియా లేదు. మైండ్ ఫుల్ బ్లాంక్ అయిపోయి ఉంది. ఎవరో తెలియని వ్యక్తికి హెల్ప్ చేయడానికి వెళ్ళి ఇప్పుడు అనవసరంగా సమస్యలో ఇరుక్కున్నావు. జీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను ఒక సినిమా చూశాను, అందులో వచ్చేటట్టు చేద్దామా? ఏం కావాలి సార్? అపర్ణ అంటే ఎవరు? ఏమైంది సార్? నన్ను చూడాలన్నారట. కొంచెం స్టేషన్ వరకు రామ్మా. తనేం తప్పు చేసింది సార్? తనెందుకు రావాలి? మీ అమ్మాయిని ఒక దొంగతనం కేసులో ఇన్వెస్టిగేట్ చేయాలి. దొంగ కేసా? నువ్వు దొంగ లేదమ్మా. నీ బండిని దొంగిలించిన వాడు దొరికాడు. అందుకని నిన్ను స్టేషన్ తీసుకెళ్లి విచారణ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు నిన్ను రమ్మన్నారు. సార్, ఈ టైంలోనా? ఉదయం వస్తాను సార్. భయపడుకో, కావాలంటే మీ అమ్మతో పట్రా. ఒక్క నిమిషం మేడం. కూర్చో. రోడ్లో ఉన్న బండిని ఎవడో తీసుకెళ్లి ఇరుక్కున్నట్టున్నాడు. నేను వెళ్ళి చూసొస్తాను. బండి దొరికితే మంచిదే కదా. నేను వస్తానే. వద్దు, నువ్వు వస్తే బాగేస్తావు. నువ్వు వెళ్ళమ్మా. ఏ చెప్తే వినవే. వెళ్ళమ్మా. ఇలా రా.
నీ పేరేంటి? అపర్ణ సార్. ఏం చేస్తున్నావు? ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నీ బండి ఎలా మిస్ అయింది? నైట్ కొట్టివాకం మార్కెట్లో బండి ఆపి పర్చేస్ కి వెళ్ళాను సార్. షాపింగ్ చేసి వచ్చి చూస్తే బండి లేదు సార్. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే అమ్మ నైట్ లేట్ అయింది, పొద్దున కంప్లైంట్ ఇచ్చుకుందామని చెప్పింది కాబట్టి వదిలేశాను. వీడెవరో తెలుసా? తెలీదు సార్. నీ బండి కొట్టేసింది వీడి ఫ్రెండే. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు? నా బండి కనిపెట్టించినందుకు. మేము వెతుక్కుంటూ వెళ్ళి వాడిని కనిపెట్టలేదు. వెహికల్ చెకింగ్ లో వాడే దొరికాడు. వీడిని విచారించిన దాన్ని బట్టి నీ బండిని మార్కెట్ పక్కన తీయలేదంట కదా. నీ ఫ్రెండ్ ఎక్కడ తీశారా? ఎక్కడో చెప్ప. బండిని గుద్దేసి నిన్న ఒకరు కిడ్నాప్ చేశాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, బండిని గురించి దిగులు పడకుండా ఇంట్లో ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్నాడు. ఎవరు వాడు? నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? సార్ వాడు ఎందుకు అలా చెప్పాడో నాకు తెలీదు సార్. నా బండి మార్కెట్ లోనే మిస్ అయింది సార్. వద్దని చెప్తున్నావా? మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఆఫీస్కి వెళ్ళొచ్చినప్పుడు షాపింగ్కి వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే బండి లేదు. ఎవరో దొంగలించేశారు. ఎవరు అడిగినా సరే ఇదే చెప్పాలి. ఆ అబ్బాయి బాడీని తీసుకెళ్ళిందే కారు. రెడ్ కలర్. వాళ్ళిద్దరూ వచ్చింది బ్లాక్ కలర్. కార్ నంబర్ ఏంటో తెలుసా? వాళ్ళిద్దరిని చూస్తే ఐడెంటిఫై చేస్తావా? చెప్పు. ఈ అమ్మాయిని యాక్సిడెంట్ స్పాట్కి తీసుకెళ్లి సీసీటీవీ ఉందా చెక్ చేసి ఇంట్లో వదిలేసి ఉదయం 9 గంటలకల్లా స్టేషన్లో ఉండాలి. అర్థమైందా? రామా వెళ్ళు. మనం తప్పు మీద తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. ఇదంతా ఎలా పూర్తవుతుందో అర్థం కావట్లేదు. జీ, భయపడకండి జీ. అంతా సర్దుకుంటుంది. మనం తప్పు చేయలేదు. చెయ్యని తప్పుని సరిచేస్తున్నాం అంతే. ముందు మీరు నన్ను నమ్మండి. పోండి, పోయి ఏదైనా బండి వస్తుందేమో చూడండి. బ్రదర్, బ్రదర్, ఓ కార్ వస్తుంది. ఓకేనా? కార్ అంతా సరిపోద్ది. ఒక పెద్ద బండి చూడండి. జీ, ఇలా రండి. రండి జీ. బస్సు వేరే పక్క వెళ్ళిపోయింది. జీ, పెట్రోల్ బండి వస్తుంది జీ. ఇప్పుడు ఏం చేద్దాం జీ? బాడీ తీసుకువెళ్ళి బండ్లో పెట్టేద్దాం జీ. బండ్లో పెట్టేలోగా పెట్రోల్ బండి వచ్చేస్తుంది. దొరికిపోతుంది. మరి పడద్దాం. బండి రాకుండా వేద్దామంటే ఎలా జీ? దగ్గరకు వచ్చేసింది జీ. తర్వాత వెళ్ళి తీసుకుందాం. పడద్దాం. సరే జీ, వేసేస్తా. ఆటో అండి. నీకు నైట్ డ్యూటీ కన్ఫర్మ్ అయింది. ఉండు, వాళ్ళు లాక్ చేస్తాను.
ఐ బ్రో, ఇంజిన్ వేడైనట్టుంది. ఏమైనా సర్వీస్ కావాలా? ఏంటా సర్వీసు? ఆయిల్ సర్వీసా? యో, ఏం మాట్లాడుతున్నావు? కొట్టారనుకో, పోయా. ఏంటి బ్రదర్ కోపడుతున్నారు? ఇక్కడ ఎప్పుడు సర్వీస్ కోసమే నిలుస్తారు, అందుకే అడిగాను. వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. మీల్స్ ని మిస్ అవుతున్నారు. సర్వీస్ వద్దన్నారు సరే, అయితే ఎందుకు ఈ సమయంలో ఇక్కడ మీరిద్దరు నిలబడ్డారు? అది ఆ? ఆయన డైరెక్టర్, నేను కెమెరామ్యాన్. మా పిక్చర్ కి లొకేషన్ చూడడానికి వచ్చాం. గురు, సూపర్ 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 గురు. ఎలాగైనా మీ సినిమాలో ఒక గ్లామర్ సాంగ్ ఉంటుంది కదా, పెడతారు. బండిలో ఒక గ్లామర్ ఉంది, వాడుకుంటారా? కొట్టానంటే సచ్చూరుకుంటా. ఇక్కడి నుంచి పోరా. ఓకే బ్రో, ఓకే బ్రో. కోపం ఉన్న చోటే మూడు ఎక్కువ ఉంటుంది అంటారు. జీ, ఏంటి బాడీ కనపడట్లేదు? ఎక్కడికి వెళ్ళి జీ? రండి కిందకి వెళ్ళి చూద్దాం. హలో సార్, నేను స్టేషన్ నుంచి శంకర్ని మాట్లాడుతున్నా. చెప్పవయ్యా. కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. ఆ. కుమరాన్ నగర్ బ్రిడ్జ్ పై నుంచి దూకే ఒక కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడంట. రిపోర్ట్ చేయమన్నారు. ప్రశాంతంగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళనివ్వరు కదా. సరే, పెట్టే వస్తాను. ఏమయ్యా, బండి తిప్పు. ట్రాఫిక్ కూడా లేదు ఇక్కడ. సరే, ఇప్పుడేం చేద్దాం? ఇక్కడే ఇలా అంటే మరి అక్కడే ఏమై ఉంటుంది? ఇప్పుడు కరెక్ట్గా అక్కడికి పోలీసులు వచ్చి ఉంటారు. మన అంచనా ప్రకారం కేసు ఫ్రేమ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి. అయ్యా, నమస్తే సార్. ఏంటయ్యా, ఫారెన్సిక్ ఇన్ఫార్మ్ చేశారా? చేసామయ్యా. కుమరనగర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కన్ఫర్మ్ చేసుకుందాం జీ. రండి. కాకపోతే మీతో ఒక విషయం చెప్పాలి. విషయం ఏంటి? అదేంటంటే ఆ? అది ఏమయ్యా, ఇంటికి వెళ్ళలేదని కోపంగా ఉన్నాను. డీసీ చెప్పారు, ఏసీ చెప్పారని బాగుతూ ఉండకు. అది కాదయ్యా, ఇతను దీన్ని ఎవరు ముందుగా చూసి ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళని రమ్మను. ఏయ్, ఇలా రావయ్యా. ఇతనే చూశాడయ్యా. నమస్కారం సార్. ఏం చూసావయ్యా? ఏం జరిగింది? కొట్టేకి బండి తీసుకువెళ్ళేటప్పుడు